ఈసారి ఎన్నికల్లో చిత్రమైన మాట వినిపిస్తోంది. అత్యధిక ఓట్ల తేడాతో గెలుపు కాకుండా 1,00,000 మెజార్టీకి ఒక ఓటు తక్కువ పడకూడదు అని పట్టుబట్టి కూర్చున్నారు. ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ ప్రధాన పార్టీల అధినేతలు అందరిది ఒకటే టార్గెట్ గా ఉంది. 1,00,000 మెజార్టీ సాధించడమే ఆ లక్ష్యం. 1,00,000 మెజార్టీ రావాలంటే ఎలా సాధ్యం అన్నది చూడాల్సి ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగానే ఓట్లుంటాయి. ఇందులో 1,80,000 దాకా ఓట్లు పోలైనా అందులో 1,00,000 మెజార్టీ దక్కడం అంటే ప్రత్యర్థి పార్టీకి 30-40 వేల ఓట్లు మాత్రమే రావాలి. అంటే మొత్తం పోలైన ఓట్లలో అత్యధిక శాతం ఒకరికే రావాలి. ప్రత్యర్థి పోటీ నామమాత్రంగా ఉండాలన్నమాట. అది అసలు వీలవుతుందా అంటే ఒకసారి ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లాల్సిందే. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో ఈసారి 1,00,000 మెజార్టీ తగ్గకుండా వస్తుంది అని ఆయన సతీమణి భారతి ధీమాగా చెప్పారు. ఆమె తన భర్త తరపున ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. పులివెందులను ఆమె చుట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే పులివెందులలో జగన్ 2019లో 90,000 పైచిలకు దాటి మెజార్టీ వచ్చింది. ఈసారి ముఖ్యమంత్రిగా మరో 10,000 అదనంగా ఓట్లు యాడవుతాయని ఆమె అంటున్నారు. మరి రాజకీయంగా చూస్తే అలా ఉందా అంటే పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు మీద దుమారం రేపుతున్నాయి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. జగన్ సొంత చెల్లెలు షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పులివెందులలో టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సతీష్ రెడ్డి ఈసారి వైసీపీలో ఉన్నారు. ఇక బీటెక్ రవి సత్తా చాటుతామని అంటున్నారు. ఈసారి జగన్ మెజారిటీ వీలైనంత వరకు తగ్గించాలని టీడీపీ చూస్తోంది. మరి 1,00,000 ఓట్లు కనుక జగన్ కి దక్కితే మాత్రం రికార్డ్ క్రియేట్ చేసినట్లే అంటున్నారు. మాజీ సీఎం చంద్రబాబు కుప్పం తీసుకుంటే ఈసారి 1,00,000 మెజార్టీ అని చంద్రబాబు కూడా చెప్తున్నారు. అయితే గత కొన్ని ఎన్నికల నుంచి ఆయన మెజార్టీ తగ్గుతూ వస్తోంది. ఆయన ఈసారి 8వసారి పోటీలో ఉన్నారు. అయితే కుప్పంలో 2.5 లక్షల ఓట్లలో 1,00,000 మెజార్టీ టీడీపీదే అంటే వైసీపీ పోటీ నామమాత్రం కావాలి. కానీ లోకల్ బాడీ ఎన్నికల నుంచి అక్కడ వైసీపీ గట్టి పోటీగా ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి తోడు బీసీ అభ్యర్థిగా ఉన్న భరత్ ని వైసీపీ పోటీకి నిలబెట్టింది. ఆయన సామాజిక వర్గం ఓట్లు 70,000 దాకా ఉన్నాయి. అలాగే మొత్తం ఓట్లలో బీసీ ఓట్లు 1,50,000కు పైగా ఉన్నాయి. దీంతో బీసీ కార్డు వైసీపీ తీసింది. బీసీల కోటలో ఓసీల ఓటు అంటోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ చంద్రబాబును ఓడించాలని పట్టుదల మీద ఉన్నారు. మరోవైపు టీడీపీ తరపున ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మొత్తం తానై చూసుకుంటున్నారు. ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీని టీడీపీకి తీసుకుని వస్తామని అంటున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా కుప్పంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకు 1,00,000 ఓట్లు వస్తాయా లేదా అన్నది చూడాల్సింది. మరో హాట్ సీటు పిఠాపురం ఉంది. అక్కడ 1,00,000 ఓట్లు పవన్ కి అని అంటున్నారు జనసేన నేతలు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,36,000 మంది దాకా ఉన్నారు. ఖచ్చితంగా పోలయ్యేవి 1,80,000 దాకా అని లెక్క వేస్తున్నారు. అందులో పవన్ కే 1,30,000 దాకా వస్తాయా అన్న చర్చ అయితే ఉంది. కాపుల 70,000 ఓట్లు పవన్ కే అని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ అంటున్నారు. నాగబాబు అయితే పిఠాపురంలో పీట వేసుకుని మరీ కూర్చొని ఎన్నికల వ్యూహాలకు రూపకల్పన చేస్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ నుంచి బలమైన నేత వంగా గీత కూడా ఉన్నారు. ఆమె సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆమె తరపున వైసీపీ అతిపెద్ద మొహరింపునే చేస్తోంది. ప్రతి మండలానికి సీనియర్ నేతలను ఉంచి మరీ ఎన్నికల వ్యూహ రచన చేస్తోంది. ఇక కాపు పెద్ద నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇక్కడ పవన్ కి 1,00,000 మెజార్టీ వస్తే వార్ వన్ సైడ్ అయినట్లే. ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది చూడాలి. మరి రాబోయే రోజుల్లో 1,00,000 మెజార్టీ ఈ నాయకుల్లో ఎవరు కోరతారన్నది. ఎందుకంటే ఎవరి నాయకుల్లో వారికి ధీమా ఉంది. మేం 1,00,000 మెజార్టీ కోరతామంటే మేం 1,00,000 మెజార్టీ కోరతాము అంటున్నారు. మరి రాజకీయ సమీకరణాలు చూస్తే ఇలా ఉన్నాయి. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రజానాడి ఎలా ఉంటుందో చెప్పలేం కదా.